వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 29న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దూకును పెంచేందుకు సంస్కరణలపై దృష్టి పెట్టింది మోడీ సర్కార్. మరోపక్క పెరిగిపోతున్న నిరర్థక ఆస్తుల కారణంగా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకింగ్ రంగంపై ఫోకస్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై విశ్లేషణతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. అప్పు తీసుకుని యగనామం పెడుతున్న బడాబాబులు, ఎన్పీఏల ఊబిలో కూరుకుపోతున్న బ్యాంకులు, స్మాల్ సేవింగ్స్ పై వడ్డీ రేట్ల తగ్గింపు, తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థకు కేంద్రం శ్రీకారం. షార్ట్ కవరింగ్ తో స్టాక్ మార్కెట్లో ర్యాలీ, బ్యాంకింగ్, టెలికాం స్టాక్స్ కు బయింగ్ సపోర్ట్. మొండి బకాయిలు బ్యాంకులకు గుదిబండగా మారాయి. సరళీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున రుణాలివ్వాలని బ్యాంకులను ప్రోత్సహించింది సర్కార్. దీంతో అడిగిందే తడువుగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. అందిన కాడికి అప్పులు చేసిన బడా కంపెనీలు తీరా తిరిగి చెల్లించాల్సిన టైం వచ్చేసరికి బ్యాంకులకు యగనామం పెడుతున్నాయి. బ్యాంకులకు నిద్ర లేకుండా చేస్తున్న ఎన్పీఏలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. అప్పు చేయడం కూడా ఓ కళే. అయితే తీసుకున్న అప్పును ఎగ్గొట్టడం అనేది మరో గొప్ప కళ. ఈ కళలో ఆరితేరిన వారెందరో ఉన్నారు. గొప్పవారిమని చెప్పుకొని తిరుగుతున్న కొందరు పెద్దలు ఈ కళలో ఆరితేరిపోయారు. భారీ ప్రెజెంటేషన్లతో ఉన్నది లేనట్టు కనికట్టు చేసి పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పథకం ప్రకారం యగనామం పెడుతున్నాయి పలు కార్పొరేట్ కంపెనీలు. సామాన్యులకు చిన్న మొత్తంలో లోన్ కావాలంటే శల్య పరీక్షలు చేసి 10 సార్లు తిప్పించుకుని లోన్లిచ్చే బ్యాంకులు బడాబాబుల విషయం వచ్చేసరికి వారు లోన్ అడిగిందే తడవుగా శాంక్షన్ చేసేస్తున్నాయి. ఇచ్చిన అప్పులు చెల్లించడంలో సామాన్యులు, చిన్న సంస్థలు కాస్త ఆలస్యం చేస్తే చాలు నానా హంగామా చేసి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంక్ అధికారులు అదే పెద్దవారి విషయంలో చూసి చూడనట్టు ఉంటున్నాయి. దీంతో బ్యాంకులకు వసూలు కాని మొండి బకాయిల మొత్తాలు పెరిగిపోతున్నాయి. తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే దాన్ని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. రుణం చెల్లించేందుకు అనువుగా గడువు కాలాన్ని మరింత పెంచి మరో అవకాశాన్ని ఇస్తాయి. అప్పుడు కూడా చెల్లించకపోతే ఆ రుణాలను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎగవేతదారులు భారీగా పెరిగిపోతున్నారు. ఇదే ఇప్పుడు బ్యాంకుల కొంపలు ముంచుతున్నాయి. గత 7 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలు 5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగానే చెల్లించకపోవడం, చట్టాన్ని అడ్డుపెట్టుకుని మొండి బకాయిలు రద్దు చేయించుకోవడం అలవాటుగా చేసుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. మొండి బకాయిలుగా తేలిన ఖాతాదారుల పేర్లు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో దర్జాగా తిరుగుతున్నారు ఈ ఎగవేతదారులు. చిన్న ఖాతాదారుల నుండి ముక్కుపిండి వసూలు చేసిన బ్యాంకులు కార్పొరేట్ల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నాయి. దీనికి సర్కారు స్వలాభమే కారణమని బ్యాంకు యూనియన్లు కూడా ఆరోపిస్తున్నాయి. బ్యాంకుల్లో పేరుకొనిపోయినటువంటి రాని బాకీలకు వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ వస్తుంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఎగవేత వేస్తున్నటువంటి రాని బాకీల మీద కూడా చాలా విపులమైనటువంటి మెమరాండమ్స్ ఇచ్చున్నారు. బట్ ఈ రకమైనటువంటి మార్పులు జరగకపోగా ఇయర్ బై ఇయర్ ఎంతో కొంత దానికి యాడ్ అవుతూ పోతుంది తప్పిస్తే ఏ రకంగా కూడా రికవర్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. 2008 సంవత్సరంలో మన దేశంలో మొత్తం అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి రాని బాకీల సంఖ్య కనుక మనం చూస్తే కేవలం 39,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 7-8 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి రాని బాకీల్లో కూరుకుపోవడానికి ప్రధానమైన కారణం దేశంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అదే రకంగా కార్పొరేట్ హౌసెస్. లాస్ట్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఒక మాట మాట్లాడుతూ ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని రద్దు చేసినాము ఈ కార్పొరేట్ హౌసెస్ కానీ ఒక మాట మాట్లాడారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారనంటే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి, అదే రకంగా కార్పొరేట్ రంగం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయని ఇది పెద్ద ఉదాహరణలు ఇవన్నీ కూడా. దేశం మీద బ్యాంకింగ్ రంగంలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిరర్ధక ఆస్తులున్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనా.
2008లో 39,000 కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సెప్టెంబర్ 2015తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి 3.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ స్థూల ఎన్పీఏల విలువ ఇప్పుడు 5 లక్షల కోట్లకు చేరాయి. ఈ దెబ్బతో చాలా బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అనధికారికంగా ప్రకటించారు. చాలా కాలంగా తిరిగి చెల్లించలేకపోయిన సొమ్ము వివరాలను బ్యాంకు యాజమాన్యాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పేరును ఈ అప్పుల విషయంలో బ్యాంకులు ఓ సాకుగా వాడుకున్నాయి. ఈ అప్పుల కారణంగా బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారటంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాయి. పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతున్న వీరి చిట్టాలను బయటపెట్టాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను, నాయకులను అడ్డుపెట్టుకుని బకాయిదారులు తప్పించుకుంటున్నారని బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. 2017 మార్చి కల్లా బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని, ఈలోపే ఎన్పీఏలను పరిష్కరించుకోవాలని, ప్రొవిజనింగ్ కూడా చేయాలని ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలతో బ్యాంకులు చర్యలు మొదలుపెట్టాయి. ఫలితం గతేడాది 3వ త్రైమాసికంలో 39 లిస్టెడ్ బ్యాంకులు కలిపి 16,807 కోట్ల లాభాలు ఆర్జిస్తే ఈ ఏడాది అది 307 కోట్లకు పడిపోయింది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకులను తీసుకుంటే 6,971 కోట్ల లాభాలకు బదులు 10,911 కోట్ల నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఎన్సీఏలు 9.68% పెరిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా గతేడాది 334 కోట్ల లాభం ప్రకటించగా ఈ ఏడాది ఏకంగా 3,342 కోట్ల నష్టాన్ని బయటపెట్టింది. దీంతో బ్యాంకింగ్ రంగంలో ఏం జరుగుతోందన్న భయాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్బీహెచ్, ఆంధ్ర బ్యాంకులకు ఈ సెగ గట్టిగానే తగిలింది. ఆర్బీఐ ప్రకటించిన 150 కంపెనీల్లో 15 కంపెనీలకు తాము 853 కోట్ల రుణాలిచ్చామని, వీటికి ఈ త్రైమాసికంలోనే పూర్తిగా ప్రొవిజనింగ్ చేసినట్లు ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ చెప్పారు. ఆంధ్ర బ్యాంక్ నికర లాభం 83% క్షీణించి 202 కోట్ల నుంచి 34 కోట్లకు పడిపోయింది. ఎన్పీఏలుగా చూపించాల్సిన ఖాతాలు ఇంకా ఉండటంతో వచ్చే త్రైమాసికంలో ఆంధ్ర బ్యాంక్ నష్టాలను ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ రుణాలు భారీగా ఇచ్చిన ఐసీఐసీఐ, ధనలక్ష్మి బ్యాంక్ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఎన్పీఏలతో విలవిలలాడుతున్నాయి. లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి లాసులు ఎక్కువ అవుతున్నాయి బ్యాంకులకి. ఎన్పీఏ ప్రొవిజన్ ఈ మధ్య ఆర్బీఐ ఇచ్చిన రెగ్యులేషన్స్ 180 రోజుల నుంచి ఎన్పీఏ అవటానికి 90 రోజులుగా తగ్గించారు. అంటే 90 రోజుల్లో కనుక 3 నెలల్లో కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ పే చేయకపోతే అది ఎన్పీఏ డిక్లేర్ చేయమని చెప్పి రెగ్యులేషన్ కఠినం చేశారు. సో ముండి బకాయిలు అంటే రివైవ్ కాలేని వాళ్ళు, డబ్బులు ఉండి కూడా పే చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళు ముండి బకాయిల కింద వస్తారు. బ్యాంకుల్లో కూడా అప్రైజల్ సిస్టమ్ పక్కాగా ఉండాలి. కాకపోతే ఈ లీగల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ రికవరీ లేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా చాలా బ్యాంకులు వీటికి కొల్లెటరల్ సెక్యూరిటీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ కొల్లెటర్ ముందు అమ్మటానికి వీల్లేదన్నమాట. లీగల్గా మెయిన్ సెక్యూరిటీ అయిన తర్వాత కొల్లెటరల్ అమ్మాలి. అందుకు కూడా దీనికి లేట్ అవుతూ ఉంటుందన్నమాట. విల్పుల్ డిపాజిటర్స్ ను ప్రోత్సహించడం ఎంతమాత్రం సహించదగ్గది కాదన్నది బ్యాంకులు మొత్తుకుంటున్నా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలే ఎగవేతదారులకు కాపలాగా ఉంటున్నారని బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. యూపీ గ్రూప్ యజమాని విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం మొత్తం 10 బ్యాంకుల నుంచి 2,673 కోట్లు అప్పుగా తీసుకొని చేతులెత్తేశాడు. అలాగే విన్సెమ్ డైమండ్ 11 బ్యాంకుల నుంచి 2,660 కోట్ల రూపాయలు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ యజమాని వెంకట్రామారెడ్డి 700 కోట్లు, ల్యాంకో హౌస్ కోటే హైవే సంస్థ 500 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న హౌసింగ్ సంస్థ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 385 కోట్లు, సుజనా టవర్స్ 240 కోట్లు, సుజనా యూనివర్సల్ 132 కోట్లు, వైస్రాయ్ హోటల్స్ 185 కోట్ల రూపాయలు
బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకుని వాటిని చెల్లించకపోవడంతో డిఫాల్టర్ల జాబితాలో చేరిపోయాయి. దర్జాగా తిరుగుతున్న ఈ సంస్థల యజమానుల నుంచి అప్పులు వసూలు చేయలేక బ్యాంకులు తంటాలు పడుతున్నాయి. ఇటువంటి హై లెవెల్ ఆఫ్ ఎన్పిఏస్ గవర్నమెంట్ ప్రొవిజనింగ్ ఆర్బీఐ ప్రొవిజనింగ్ నామ్స్ కఠినతరం చేయటం వల్ల 1,00,000 పైన 1,50,000 కోట్లు ఎక్కువ అయ్యాయి అనమాట. ఈ 1,50,000 కోట్లు కూడా మన అన్నీ కూడా మొండి బకాయిలుగా చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ రికవర్ చేసే బకాయిలే. కాకపోతే మన ఇండియన్ కండిషన్స్లో, ఇండియన్ సిచ్యువేషన్స్లో బ్యాంకులకు 90 రోజుల్లో ఎన్పిఐ డిక్లేర్ చేయడం అనేది అంతవరకు సబబు కాదేమో. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాక ఇండస్ట్రియల్ లెండింగ్ ఎక్కువ బ్యాంకుల్లో. ఇండస్ట్రియల్ లెండింగ్ అంటే కొంతవరకు సైకిల్స్ ఉంటాయి, కొంతవరకు రికవరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే భారీగా పెరిగిపోయిన ఈ నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతులు భారీగా పెరిగిపోవడంతో ఎస్ఎంఈ సెక్టార్ నష్టాల్లో కూరుకుపోయి ఎన్పీఏల బారిన పడుతోందని, పరిశ్రమ పుంజుకునేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. విల్ఫుల్ డిపాజిటర్స్ మీద కఠినంగా వ్యవహరిస్తేగానీ మొండి బకాయిలు వసూలు కావని అభిప్రాయపడుతున్నారు. యూబీఐ బ్యాంకు లాంటి ఘటనల వల్ల మొత్తం పీఎస్యూ బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయినటువంటి 385 బ్యాంకులు ఫెయిల్ అవడానికి ప్రధానమైన కారణం ఈ రాని బాకీలే. అంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ దెబ్బతిన్నాయి. ఆ ప్రైవేట్ రంగంలో దెబ్బతిన్న బ్యాంకుల్ని బతికించడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ట్యాక్స్ పేయర్స్ మనీలోంచి ఆ మనీని పే చేసి వాళ్ళు నిలబెట్టినాయి, డిపాజిట్స్ మనీ పే చేసి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ అజమాయిషీలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ రంగాలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చేసినటువంటి మోసాల ఫలితంగా ఇవాళ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల ముందున్న, ప్రభుత్వాల ముందున్నటువంటి ప్రధానమైనటువంటిది 7 లక్షల కోట్ల రూపాయలు పైబడి పెరిగిపోయినటువంటి రాని బాకీల్ని రాబట్టుకోవటం ఎట్లా. ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది దీనిలో. అప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది, పేర్లు ఇవ్వడానికి మా కోడ్ ఆఫ్ సీక్రెసీ చట్టం వర్తించదు, దాన్ని అనుమతించదని. ఎందుకు వర్తించదు? దేశంలో ఉండేటటువంటి దొంగల పేర్లు చెప్పడానికి చట్టం ఎందుకు దాన్ని అనుమతించదు? దానికి వీళ్ళు దొంగలు కాక వీళ్ళు ఏం పేర్లు పెట్టి పిలవాలి? బడాబాబుల ప్రాజెక్టు నివేదికలపై లోతుగా అధ్యయనం చేయకుండా తూతూ మంత్రంగా స్టడీ చేసి రుణాలివ్వడం, కంపెనీ లేదా ఆ యజమాని ఫేస్ వాల్యూ చూసి అప్పనంగా వందలు వేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు ఇప్పుడు ఎన్పీఏల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమానికి కాకుండా ప్రైవేటు కార్పొరేట్ లూటీకి ఉపయోగపడడం బాధాకరమంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ఇది డబ్బున్న వారి వ్యవస్థ, డబ్బున్న వారి కోసం డబ్బున్న వారిచే నడపబడుతున్న వ్యవస్థగా మారిపోయిందని ఏకంగా బ్యాంకు ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తాల్లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న బడాబాబుల ఆస్తులు జప్తు చేసైనా సరే బాకీలు వసూలు చేయాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఎగవేతదారుల లిస్టును ఫోటోలతో సహా ప్రచురించాలని ఏకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు కుమ్మక్కయ్యి కొల్లగొట్టిన ప్రజల సొమ్ముకు బాధ్యులెవరు? ఇది అంత సులభంగా సమాధానం దొరకని ప్రశ్న అని అంగీకరించక తప్పదు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సేవింగ్ చేసే చిన్న మొత్తాల పొదుపు స్కీమ్లపై వడ్డీ రేట్లను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్ల స్థాయికి సరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీ రేటును మార్కెట్ రేట్లకు అనుసంధానం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీస్ స్వల్పకాల పథకాలపై 0.5% వడ్డీ రేటు తగ్గించింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్ర, అలాగే 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై ఇదే కాలపరిమితితో ఉన్న ప్రభుత్వ బాండ్ల రేటు కన్నా అదనంగా 0.5% వడ్డీ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలగిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. తాజా తగ్గింపు వల్ల బ్యాంకింగ్లో ఈ కాలాలకు సంబంధించి డిపాజిట్ రేట్లకు సైతం ఇవి దాదాపు సమానమవుతాయి. దేశంలో తక్కువ స్థాయి వడ్డీ రేట్ల వ్యవస్థకు సైతం కేంద్రం తాజా చర్య శ్రీకారం చుట్టినట్లయింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో
మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్, బాలికలకు సంబంధించిన పథకాల విషయంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక మీదట ప్రతి 3 నెలలకోసారి ఈ రేట్లను సమీక్షించడం జరుగుతుంది. ఒక త్రైమాసికంలో వడ్డీ రేటును అంతకుముందు నెల 15వ తేదీన నిర్ణయిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.7%, సుకన్య సమృద్ధి యోజన రేటు 9.2%గా ఉంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 8.4%. ఈ స్కీమ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. వాస్తవ అత్యవసర అవసరాలు తలెత్తితే పీపీఎఫ్ అకౌంట్ల ప్రీమెచ్యూర్ క్లోజర్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తీవ్ర అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సందర్భాల్లో మొత్తం డిపాజిట్పై చెల్లించే వడ్డీలో 1% తగ్గింపు జరిమానాగా ఉంటుంది. ఖాతా ప్రారంభం నుంచి 5 ఏళ్లు పూర్తయి ఉండాలి. హోల్సేల్ ధరల నుంచి ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా మైనస్లో కొనసాగింది. జనవరి హోల్సేల్ ఆధారిత ద్రవ్యోల్బణం -0.9%గా నమోదైంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, దేశంలో స్లోడౌన్ ట్రెండ్, ఇలా అన్నీ కలిపి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా మైనస్లో ఉంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ నుంచి క్రమంగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో -4%గా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబర్లో ఈ రేటు -0.73%గా నమోదైంది. ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించి ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో 4.63% ద్రవ్యోల్బణం నమోదైంది. ఇందులో ఆహార ద్రవ్యోల్బణం 6.02%గా ఉంటే ఆహారేతర విభాగంలో ద్రవ్యోల్బణం 4.63%గా నమోదైంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్గా యూకే సిన్హా పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెబీ చైర్మన్గా సిన్హా వచ్చే ఏడాది మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేదాకా పదవిలో కొనసాగుతారు. సెబీ చైర్మన్గా సిన్హా పదవీకాలం ఈ నెల 17తో ముగిసింది. సిన్హా బీహార్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 2011 ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. టెలికాం పరిశ్రమ వృద్ధి కారణంగా స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతర్జాతీయంగా 2020 నాటికి వీరి సంఖ్య 600 కోట్లకు పైగా చేరుతుందని చైనా వెబ్ సర్వీసెస్ సంస్థ బైదు తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్స్ ను 60% మంది కమ్యూనికేషన్ కోసం, 23% మంది వారి తోడు కోసం, 8% సామాజిక మాధ్యమాల వినియోగం కోసం, 9% ఎంటర్టైన్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. 20 ఏళ్లు అంతకు దిగువ వయసు వారు స్మార్ట్ ఫోన్స్ ను మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2016-2017 సంవత్సరాల్లో 7.5%గా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడీస్ గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. బ్యాంకుల మొండి బకాయిలు, కార్పొరేట్ రుణ భారాలు పెరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని ద్రవ్యోల్బణం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మూడీస్ తన రిపోర్టులో తెలిపింది. అయితే వినియోగ వ్యయాలు పటిష్టంగా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును వచ్చే ఏడాది జీడీపీలో 3.5%కి కట్టడి చేయడానికి ప్రభుత్వం తన వ్యయాలను తగ్గించుకునే అవకాశం ఉందని మూడీస్ విశ్లేషించింది. పన్ను మినహాయింపుల వల్ల ఖజానాపై ఏడాదికి 2 లక్షల కోట్ల భారం పడుతోందని, దశలవారీగా వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ్ అదియా చెప్పారు. తయారీ రంగానికి సమాన అవకాశాలు కల్పించే దశలో ఇది తప్పనిసరి చర్య అని ఆయన అన్నారు. అలాగైతేనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవుతుందని తెలియజేశారు. ఫిబ్రవరి 29న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆదియా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. పన్నుల హేతుబద్ధీకరణ, సరళీకరణలపైన సైతం బడ్జెట్లో దృష్టి సారిస్తామన్నారు. వృద్ధి, ఉపాధి పెరుగుదల వంటి అంశాలపై సైతం బడ్జెట్ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పన్ను మినహాయింపుల హేతుబద్ధీకరణ వల్ల మొత్తంగా ఆదాయపు పన్ను రేటు తగ్గించడం, పన్నులు చెల్లించేలా మరింత మంది ప్రజలు ముందుకు రావడం సాధ్యమవుతుందన్నారు.
ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చింది. బ్యాంకింగ్, టెలికాం షేర్లు లాభపడగా ఎనర్జీ స్టాక్స్ నష్టపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కీలకమైన 7,200 పాయింట్లపై క్లోజ్ అయింది. వచ్చే వారం మార్కెట్ ట్రెండ్పై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. అంతర్జాతీయంగా క్రూడ్ యొక్క ప్రభావము, క్రూడ్ బహుశా $28 వస్తుంది, 28 నుంచి $20 వస్తుంది అన్నటువంటి ఊహాగానాలు, అంతేకాకుండా వెనిజులా లాంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా తమ యొక్క కరెన్సీ వాల్యూస్ని బాగా తగ్గించేసేయడము. వెనిజులా తమ కరెన్సీ వాల్యూని సుమారుగా 35% తగ్గించేసింది. అదేవిధంగా చైనా ఆల్రెడీ తన యొక్క వాల్యూని తగ్గించింది, జపాన్ తగ్గించింది. ఈ విధమైనటువంటి కరెన్సీ వార్స్లో, ఈ విధమైన కరెన్సీ యుద్ధంలో మార్కెట్లు పతనావస్థను చేరుకున్నాయి. సుమారుగా నిఫ్టీ 25% పతనం కావడం జరిగింది. అది కూడా కేవలము 2 నెలల్లోనే. సో ఒక పక్కన అంతర్జాతీయ పరిస్థితులు, దానికి తోడు దేశీయ పరిస్థితులు. ఇక ఇప్పుడు చూడవలసినటువంటిది బడ్జెట్లో ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ తన యొక్క అనుకున్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ని రీచ్ కాగలిగిందా లేదా, వచ్చే సంవత్సరంలో దాని యొక్క ఫిస్కల్ టార్గెట్ ఏంటి, ఏ విధమైనటువంటి అంశాల మీద కేంద్రీకరిస్తుంది, పన్నులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాటికి లేకపోతే బేసిక్ ఎమ్యూనిటీస్కి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేయబోతోంది, రాబడి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్స్ విపరీతంగా ఉంటాయన్నటువంటి పెరిగిన స్క్రిప్టులు రియల్ వాల్యూస్కు వచ్చినట్టుగా అయింది. ఇక ఇక్కడ మనము అంతర్జాతీయ పరిస్థితులను ముందు చూద్దాం. అంతర్జాతీయ పరిస్థితుల్లో క్రూడు సుమారుగా ఆ $30 దగ్గర సెటిల్ అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో క్రూడ్ యొక్క అవుట్పుట్ను తగ్గిస్తాము అని చెప్పి అన్ని దేశాలు ఒప్పుకోవడం జరిగింది. ఇన్ని రోజులు కొద్దిగా ఇరాన్ నుంచి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇరాన్ కూడా ఆ యొక్క క్రూడ్ అవుట్పుట్ను తగ్గిద్దామని అనుకోవడము, క్రూడ్ను స్టెబిలైజ్ చేస్తేనే మిగతా దేశాలన్నీ కూడా కొంచెం మెరుగవుతాయి అన్నటువంటి భావన, వీటన్నిటి వల్ల క్రూడ్ $30 దగ్గర సెటిల్ అవ్వచ్చు, $30 నుంచి $40 దగ్గర సెటిల్ అవ్వచ్చు. ఇక అంతర్జాతీయంగా ఇప్పటికిప్పుడు వచ్చే వారం లోపల పెద్దగా ఇబ్బంది గురి చేసే కారణాలు ఏమీ లేవు కాబట్టి మార్కెట్ పూర్తిగా వచ్చే వారం అంతా కూడాను F&O క్లోజింగ్ ఉంది. దానికి తోడు పార్లమెంట్ సెషన్స్ మొదలవుతాయి, దానికి తోడు బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. కాబట్టి మార్కెట్ ఈ 3 అంశాల మీద విపరీతంగా కదలాడడం జరుగుతుంది. బడ్జెట్లో కనుక ఏమాత్రము మార్కెట్ను ప్రభావితం చేసే సానుకూల అంశాలు ఉంటే మార్కెట్ కొద్దిగా పెరగవచ్చు. కానీ మార్కెట్ ఇంకా కూడా సెల్ ఆన్ రైజ్ అన్నటువంటి ధోరణిలోనే ఉంది. కాబట్టి వచ్చే వారం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడమే మంచిది. బడ్జెట్ వచ్చేంత వరకు కూడా ఇన్వెస్టర్లు ఎటువంటి లాంగ్ పొజిషన్స్ కానీ, ఎటువంటి హ్యూజ్ పొజిషన్స్ కానీ తీసుకోకుండా దూరంగా ఉండడమే మంచిది. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.